రైతు మిత్రులందరికీ నమస్కారం. నేను మీ రైతు బిడ్డ ప్రసాద్. మీరు చూస్తున్నారు ప్రసాద్ అగ్రికల్చర్. ఫ్రెండ్స్, నేనైతే 3 రోజుల క్రితం అయితే ఒక వీడియో అయితే మన ఛానల్ అయితే పెట్టడం జరిగింది. 6 ఎకరాల్లో 224 క్వింటాల దిగుబడి అనేది నేనైతే ఒక వీడియో పెట్టడం అయితే జరిగిందనమాట. చాలా వరకు రైతు మిత్రులు అయితే ఇది ఫేక్, ఇది నిజం కాదు, అబద్ధం అనేది చెప్తారు అనమాట. ఫ్రెండ్స్, నేనైతే ఒక రైతు బిడ్డగా అబద్ధం చెప్పాల్సిన అవసరం నాకైతే లేదు. ఫ్రెండ్స్, మా అడ్రస్ వచ్చేసి గోరింగల్పల్లి విలేజ్, నకరేకల్ మండల్, అలాగే నల్గొండ డిస్టిక్ అనమాట. ఎవరికైనా డౌట్ ఉన్నట్లయితే మీరు వచ్చి చెక్ చేసుకోవచ్చు. మా ఊరికి వచ్చి మీరైతే చెక్ చేసుకొని వెళ్ళండి. ఫ్రెండ్స్, ఇంకా ఏంటంటే దిగుబడి అనేది మనకు నేల బలంగా ఉంటే మాత్రం దిగుబడి అయితే ఖచ్చితంగా వస్తుందన్నమాట. ఫ్రెండ్స్, ముఖ్యంగా ఏంటంటే నేనైతే వరి నాటు వేసిన కానుంచి, అంటే నా విత్తనాలు తీసుకొచ్చిన కానుంచి అసలు మనం చల్లినాక ఆ నారదశ నుంచి వెళ్ళి మనం నాటేసే వరకు కూడా, అంటే నెక్స్ట్ కోత వరకు కూడా నేనైతే మంచి యాజమాన్యం అయితే చేయడం జరుగుతుంది. ఎందుకంటే మనం మంచి యాజమాన్యం చేయడం వల్లనే మనకైతే మంచి దిగుబడి వస్తుందన్నమాట. అందుకని నేనైతే అంటే ఎప్పటికప్పుడు సరైన యాజమాన్యం అయితే చేయడం జరుగుతుంది. అందుకని నాకైతే 37.5 దాదాపుగా 38 క్వింటాల దిగుబడి అయితే రావడం అయితే జరిగిందనమాట. మా ఏరియాలో ఇంకొక అతను అతనికైతే 38 క్వింటాలు అయితే రావడం అయితే జరిగింది. అంటే అతను కూడా నేను లాస్ట్ యాసింగ్లో ఇదే సేమ్ వేసిన, నాకు 36 క్వింటాలు వచ్చిందనమాట. అయితే అతను వేరే సన్న రకాలు వేసేది, కాకపోతే ఏంటంటే ఇది 120 రోజుల పంటకాలం, అతను సాగు చేసిన మాత్రం 150 రోజుల పంటకాలం అనమాట. అయితే కొద్దిమంది రైతు మిత్రులు ఏంటంటే మనకు ఎక్కువ డ్యూరేషన్ ఉన్నది సీడ్ అవసరం లేదు, ఎక్కువ ఇబ్బంది అవుతుందని 120 రోజుల పంటకాలం కలిగిన ఈ హెచ్ఎంటీ సీడ్ రకం అయితే వేయడం అయితే జరిగిందనమాట. మా ఏరియాలో అయితే చాలా వరకు అయితే ఈ మధ్యకాలంలో అయితే ఈ హెచ్ఎంటీ రకాన్ని అయితే సాగు చేయడం అయితే జరుగుతుందన్నమాట. ముందుగా ఏంటంటే నాకు ఈ 37.5 ఈ 37 క్వింటాల ఏదైతే దిగుబడి వచ్చిందో మొత్తం పచ్చి వడ్లు అయితే అమ్మడం అయితే జరిగిందనమాట. ఎందుకంటే మాకున్నటువంటి ఏరియాలో ఈ మిల్లులు అనేది ఎక్కువ శాతం అయితే ఈ రైస్ మిల్లు ఉండడం వల్ల మిర్యాలగూడెంలో, అందుకని అయితే పచ్చి వడ్లను నేరుగా తీసుకెళ్లి మిల్లుకి అయితే అమ్మడం అయితే జరుగుతుందన్నమాట. ఈ హెచ్ఎంటీ సీడ్ అనేది దాదాపుగా BP 5204 అనేది పోలి ఉంటుంది. గింజ వేడి అయితే బాగా వస్తుందన్నమాట. తెగుళ్ళు అయితే చాలా వరకు అయితే తట్టుకునే రకం అని చెప్పవచ్చు అనమాట. కాకపోతే పొట్ట దశలోనైతే మనకైతే ఈ సుడిదోమ అటాకింగ్ అయితే ఖచ్చితంగా ఉంటుంది. దీనికి సంబంధించిన మందు అయితే మనమైతే స్ప్రే చేయాల్సిన అవసరం అయితే ఉంటుందన్నమాట. దాదాపుగా ఇది 120 రోజుల పంట కాలం. మనం ఎరువులను అయితే మూడు దఫాలుగా వేయడం అయితే జరుగుతుందన్నమాట. నెక్స్ట్ ఇంకా ఏంటంటే కలుపు మందు కాకుండా మనం 2 లేదా అంటే ఖచ్చితంగానైతే మనమైతే కలుపు మందు కాకుండా ఒక 3 స్ప్రేలు ఇస్తే మాత్రం సరిపోతుంది అనమాట. నేను లాస్ట్ ఇయర్లో కలుపు మందు కాకుండా 4 స్ప్రేలు అయితే చేయడం జరిగింది. ఈ సంవత్సరం మాత్రం ఒక స్ప్రే అయితే తగ్గించడం అయితే జరిగిందనమాట. ఎందుకంటే నాకు ఆ ఇయర్లో చూసినటువంటి అనుభవం ఆధారంగా నాకు ఈ ఇయర్లోనైతే ఒక స్ప్రేని అయితే తగ్గించాలన్నమాట. మనకు అంత కాస్ట్లీ మందులు కూడా అవసరం లేదు, అంటే నార్మల్ మందులు కూడా వాడినా కానీ మనకైతే అంటే ఆ పంట పెరుగుతున్న కొద్దీ కొంచెం మనం అంటే డోసేజ్ కొంచెం మంచి మందులు వాడితే సరిపోతుంది. అంటే నాకు తెలిసి మొదటి స్ప్రే సెకండ్ స్ప్రే అయితే కొంచెం 30 రోజుల లోపల, తర్వాతకి ఇంకొక 10 రోజుల లోపల, అట్లీస్ట్ ఒక 40 రోజుల లోపల 2 స్ప్రేలు ఇస్తే మాత్రం డైరెక్ట్ మనం పొట్టదశలో స్ప్రే చేస్తే సరిపోతుంది. అందుకని కాస్ట్లు మనం మందులు కూడా నేను స్ప్రే చేయాలి, లాస్ట్ స్ప్రేలో మాత్రం చేశాను. కొద్దిమంది రైతు మిత్రులు అయితే చాలా వరకు అయితే ఇది ఫేక్, ఇది నిజం కాదు, అబద్ధం అని చెప్తారు. ఫ్రెండ్స్, నేనైతే వాళ్ళందరికీ ఒకటే మాట చెప్పడం అయితే జరుగుతుంది అనమాట. ఎందుకంటే నాకు వ్యవసాయం అనుభవం అనేది దాదాపుగా 10 సంవత్సరాల అనుభవం ఉందండి. ఎందుకంటే మా ఫాదర్ దగ్గరికి వెళ్ళి అతను చేస్తున్నప్పుడు నేను చూడడం నేరుగా, ఎందుకంటే అతను తర్వాతకి అతను చేయలేక స్వయంగా నేను చేయడం అంటే ఎందుకంటే ఒక దశకు వచ్చే వరకు మనం దాని మీద మనకు ఇంట్రెస్ట్ తోటి నేనైతే వ్యవసాయం మాత్రం పూర్తిగా అయితే చేయడం జరుగుతుందన్నమాట. మాకున్నటువంటి 6 ఎకరాల్లో మొత్తం మనం వరి సాగు చేయడం అయితే జరుగుతుందన్నమాట. ఎందుకంటే మనకు యాసంగిలో అధిక దిగుబడి అయితే రావడం అయితే జరుగుతుందన్నమాట. ఎందుకంటే మనకు ఖరీఫ్తో పోల్చుకుంటే మనకు రబీలో వాతావరణం అనుకూలిస్తుంది. దీనివలన ఏంటంటే మంచి సీడ్ ఎంచుకుంటే మాత్రం మంచి దిగుబడి వస్తుంది. మెయిన్గానైతే నేల బలంగా ఉంటే మాత్రం దిగుబడి అనంతటా రావడం అయితే జరుగుతుందన్నమాట. మాది ఎర్రచెక్క నేల, అందుకనే మంచి దిగుబడి అయితే రావడం అయితే జరిగిందనమాట. ఫ్రెండ్స్, ఏంటంటే మనం విత్తనాల నించోని, మనం నారదశ నించోని, అలాగే కోత వరకు కూడా ఎప్పటికెప్పుడు సరైన యాజమాన్యం చేస్తేనే, ఆ యాజమాన్యం అంటే మనం మందులు కొట్టడం, అలాగే రసాయన మందులు ఏదైతే మనం పరిపాలనలో ఎరువులు చల్లడం కాదండి. ఫస్ట్ నుంచి టైం ప్రకారం ఎందుకంటే మనం అంటే నీటి యాజమాన్యం, అలాగే మనం అటువంటి దాంట్లో కలుపు నియంత్రణ మనం ఎప్పటికప్పుడు గమనిస్తూ ఆ నీటి మెయిన్గా ఏంటంటే నీటి యాజమాన్యంపై కూడా ఉంటుంది. ఎందుకంటే మనం ఏ సమయంలో నీటి ఎక్కువ అందించాలి, ఏ సమయంలో నీరు తక్కువ పెట్టాలి దాని గురించి ఉంటుంది అనమాట. మనకు పిలకలు అధికంగా వచ్చినప్పుడే మనకు అధిక దిగుబడి కూడా రావడానికి అవకాశం ఉంటుంది. కాకపోతే ఏంటంటే హెచ్ఎంటీ అనేది దాదాపు ఒక 25 నుంచి 30 పిలకలు అయితే రావడం జరుగుతుంది. కాకపోతే ఏంటంటే ఇది గింజ వెయిట్ అనేది ఎక్కువ రావడం అయితే అవకాశం ఉంటుందన్నమాట. ఎందుకంటే సాధారణంగా మామూలుగా యాజమాన్యం చేసినా కానీ ఖచ్చితంగా 30 క్వింటాల చిల్లర అయితే రావడం అయితే జరుగుతుంది. ఖచ్చితంగా 35కు 30 మధ్య దిగుబడి అయితే రావడం జరుగుతుంది.
ఇంకా మంచిగా యాజమాన్యం చేస్తే 35+ రావడం అయితే జరుగుతుంది అనమాట. ఫ్రెండ్స్ చాలా వరకు అయితే నెగిటివ్ కామెంట్స్ అయితే చేశారు కొద్దిమంది. నేను 10 సంవత్సరాల నుంచి చేస్తున్నా, నాకు 30 క్వింటాల దిగుబడి కూడా రాలేదు, ఎందుకు బ్రదర్ మీకు బాగా వచ్చింది, ఇది చాలా ఫేక్, ఇలాంటివి కూడా అంటే రావడం అయితే జరుగుతుంది. ఫ్రెండ్స్ మీకైతే ఎవ్వరికి అనుమానం అవసరం లేదు. నేల బలంగా ఉండాలి, మనం చేసేటువంటి యాజమాన్యం కరెక్ట్గా ఉండాలి. ఆ చేసినటువంటి యాజమాన్యంలో మనం స్ప్రేలకు అలాగే చల్లుతున్నటువంటి ఎరువుల మీద ఆధారపడి కూడా మనకైతే దిగుబడి అయితే రావడం అయితే జరుగుతుందన్నమాట. ఫ్రెండ్స్ ఇది అంటే మెయిన్గా ఏంటంటే నేను ఎంచుకున్నటువంటి సీడే బలమైన సీడు, దిగుబడి బాగా వచ్చేటువంటి సీడు. మనం వేరే ఇతర రకాలటువంటి అంటే మనం ఇది బీపీటీతో పోలి ఉంటుంది జాడి గింజ వెయిట్ రావడం అయితే అవకాశం ఉంటుంది అనమాట. అందుకని నేనైతే ఈ రకానైతే యాసింగ్లో అయితే ఎక్కువ సాగు చేయడం అయితే జరుగుతుందన్నమాట. ఫ్రెండ్స్ ఇదైతే మీకు ఫేక్ అని అంటే మాత్రం నేనైతే అడ్రస్ కూడా ముందు అయితే ఇవ్వడం జరిగింది. ఎవరికైనా అనుమానం ఉంటే వచ్చేది చెక్ చేసుకోవచ్చు. నేను అమ్మినటువంటి బిల్లులు అయితే మీకు ఏదైనా జిరాక్స్ తీసి అంటే జిరాక్స్ తీసిస్తా. మీరు డైరెక్ట్ మిర్యాలగూడ మిల్లులు, నేను ఏ మిల్లుకి అమ్మినో మీకు ఆ చిట్టి మీద ఉంటుంది, మీరు వెళ్ళి చెక్ చేసుకోవచ్చు. ఎవరైనా రైస్ మిల్లర్లు అయితే మనకైతే ఒట్టిగా అయితే మనకు ఆ చిట్టీలు అయితే ఇవ్వరు కదా, మనకైతే ఒక చీటీ అయితే ఇవ్వడం జరుగుతుంది, ఆ బిల్కి సంబంధించిన ఒక చీటీ ఇవ్వడం జరుగుతుంది. ఆ చీటీ మీద మనకు ఎన్ని క్వింటాలు అయినాయి, మనకు అలాగే హమాలి ఎంత కట్ అవుతుంది, అలాగే ఒకవేళ మనం కమిషన్తో డబ్బులు తీసుకున్నామా తీసుకోలేదా, కటింగ్ సంబంధించిన పూర్తి వివరాలకు సంబంధించి ఒక చిట్టి ఉంటుంది అనమాట. ఆ చిట్టీలు కూడా మీకైతే జిరాక్స్ తీసి ఇవ్వడం అయితే జరుగుతుంది. మీరు వెళ్ళి అయితే చెక్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఒక రైతుగా నేనైతే అబద్ధం చెప్పాల్సిన అవసరం లేదు. ఇది రైతుతో అయితే గమనించండి అనమాట. ఫ్రెండ్స్ ఇది ఈ టాపిక్ అయితే మరొక టాపిక్ తోడైతే మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.